ఒక్కదానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఫైనల్‌గా మనకు కావాల్సిన ఐటెమ్స్ అయితే మనం తీసుకున్నాము. ఇక మా వారు వచ్చేసి బిల్ ఏపిస్తున్నారనమాట. నేనేమో ఇంకేమన్నా నచ్చుతాయేమో, ఇంకెవరికైనా తీసుకోవాలని మనకి ఇంకా ఉంటుంది కదా! ఎన్ని తీసుకున్నా తీసుకోవాలి అని ఫ్రెండ్స్. అందుకని చెప్పి చూస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ నేను నిన్న ఒక వీడియోలో చెప్పాను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను 50,000 అయితే అని చెప్పి. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది ఏంటంటే ఒక 5 మెంబర్స్‌కి మీ ఫ్రెండ్స్‌తో సబ్స్క్రైబ్ చేపిచ్చి, షేర్ చేయించి, అది నాకు సేమ్ ఇదే నేమ్‌తో నా ఇన్‌స్టా ఉంటుంది. దాంట్లో పర్సనల్‌గా మెసేజ్ చేయండి డన్ అని. నేను ఒక 10 మెంబర్స్‌కి అయితే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. మంచిగానే ఇస్తాను, యూజ్ అయ్యాయి అనమాట. ఓకేనా. ఇవి వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అవన్నీ అనమాట. అన్నీ ఉన్నాయి. ఇది గెస్ట్‌ది వ్యాలెట్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ గివ్ అవే గురించి నాది ఆల్ ఇన్ వన్ అఖిలగిరి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. దాంట్లో మెసేజ్ చేయండి పర్సనల్‌గా, నేను రిప్లై ఇస్తాను. ఫైనల్‌గా మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ దొరికాయి, తీసుకున్నాము. తీసుకున్న తర్వాత బయటకు వచ్చాను. క్లైమేట్ చూడండి సూపర్ ఉంది కదా రాస్‌కి ఆపోజిట్‌లో. అందుకని నేను మీకు కూడా చూపిస్తున్నాను. ఇంక పక్కనే ఇందాక వచ్చేటప్పుడు వేరే షాప్ ఏదో చూశాననమాట. బయట నుంచి బాగా అనిపించాయి. ఇప్పుడు దాంట్లోకి వెళ్దాం రండి, ఏముంటాయి ఏంటి అనేది. బయట నుంచి అయితే ఇలా ఉంది కదా, లోపలికి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను రండి. అసలు వెళ్ళలేదు ఇప్పటి వరకు. సరే అని చెప్పి బయట నుంచి ఏదో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి, మనకి పింక్ కదా అమ్మాయిలకి నచ్చేది. ఆ పింక్ కలర్ అయితే ఇక్కడ బాగా పిలుస్తుంది. సరే అని వెళ్ళాను. అన్నీ ఏంటంటే $5, $2 అలా పెట్టారు. నాకేం నచ్చలేదు. ఫస్ట్ ఆ షాప్లోకి వెళ్ళంగానే ఏదో డిఫరెంట్ స్మెల్ అనమాట. నాకు వాంతి వచ్చేలా అనిపించేసి ఎమ్మటే బయటకు వచ్చేసాము. అసలు షాప్లో 2 నిమిషాలు కూడా ఉండలేకపోయాము. ఎందుకో బ్యాడ్ స్మెల్ వస్తుంది, వరస్ట్ అనిపించింది. ఇంకొచ్చేసామన్నమాట. ఇక్కడ మనం తీసుకునే తర్వాత పక్కన పెడితే ఆ స్మెల్కే బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్. అస్సలు నచ్చలేదు. ఇంకైతే వచ్చేసినాము. మేము ఇందాక వచ్చేటప్పుడు మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చూశాను. మనం వాక్ చేసుకుంటూ వచ్చేటప్పుడు వెండీస్ ఉంటుంది ఇక్కడే, దానికి వెళ్దాము అన్నారు. చాలా సేపు అయితే షాపింగ్ చేసామన్నమాట. మాకు షూస్ దగ్గర ఈ సెట్ అవుతాయా అని చెప్పి సెలెక్ట్ చేసి తీసుకోవడానికే చాలా టైం పట్టిందనమాట. సరే ఇక్కడ తిందాము అన్నారు. ఓకే అన్నాను. నేను ఫస్ట్ వద్దు అంటే లేదులే తిందాము అన్నారు. నేను వచ్చినప్పుడు అడిగాను, డాలస్లో ఉన్నప్పుడు బర్గర్ పిచ్చిదాన్ని, అందుకని చెప్పి తీసుకెళ్తాను రా తిందు అన్నారు. చూపిస్తాను చూడండి. పక్కనే ఉంటుంది మనకి వెండీస్ కూడా. టేక్ అవే ఉంటుంది, మనం డైనింగ్ ఉంటుంది, అన్నీ ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. అనుకోండి డైనింగ్ రూమ్ ఓపెన్ 7 AM ఓపెన్ చేసేస్తారంట. మనకి ఇబ్బంది ఏం లేదు. మొత్తం క్లీన్ చేసేసి నీట్గా ఉంచేశారు. మనం చూసుకుందాం ఏం కావాలి ఏంటి.